విద్యుత్ ఆర్టిజన్ కార్మికులకు ఏపీఎస్ఈబీ సర్వీస్ రూల్స్ వర్తింపజేయాలని విద్యుత్ కార్మిక సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఆర్టిజన్లుగా గుర్తింపు లేకుండా మిగిలిపోయిన కార్మికులను ఆర్టిజన్లుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో డిమాండ్ల పరిష్కారం కోరుతూ గురువారం ఎస్పీడీసీఎల్ సూపరింటెండెంట్ ఇంజనీర్ కార్యాలయం ముందు వంటవార్పు నిర్వహించారు. ఈ సందర్భంగా కార్మిక సంఘాల నాయకులు మాట్లాడుతూ కార్మికుల హక్కుల రక్షణ కోసం పోరాడతామని తెలిపారు. కార్మికులవి గొంతెమ కోరికలు కావని, వారు రూల్స్ వర్తింపజేయడం కోసమే ఆందోళన చేస్తున్నారని, వారి కోరికను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఎక్కడైనా ఒకటే సర్వీస్ రూల్స్ ఉంటాయని, కానీ తెలంగాణ విద్యుత్ సంస్థలో మాత్రం స్టాండింగ్ ఆర్డర్స్ అని, ఏపీఎస్ఈబీ రూల్స్ అని 2 రకాల రూల్స్ ఉన్నాయని, వాటిని సవరించి కేవలం ఏపీఎస్ఈబీ రూల్స్ మాత్రమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో 327 రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సురేష్ కుమార్, 1104 రాష్ట్ర నాయకులు, నల్గొండ సర్కిల్ రీజనల్ సెక్రటరీ వెంకటయ్య, ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ సిహెచ్ రాజు, ఎస్టీ అసోసియేషన్ ప్రెసిడెంట్ వెంకటేశ్వర్లు నాయక్, బీసీ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గంజి వెంకన్న, అకౌంట్ ఆఫీసర్స్ జనరల్ సెక్రటరీ బాబు, సిఐటియు రాష్ట్ర కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి, స్టేట్ జేఏసీ కన్వీనర్ సాయిల్, నల్గొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి, నల్గొండ మున్సిపల్ మాజీ చైర్మన్ మందడి సైదిరెడ్డి, టీఆర్వీ కేఎస్ నాయకులు పోషయ్య, ముస్లిం మైనారిటీ అసోసియేషన్ నాయకులు పర్వేజ్, నిరంజన్ అలీ, సమ్మిరెడ్డి, అబ్బాస్, శ్రీనివాస్, రాంబాబు, కృష్ణ, చంద్రశేఖర్, మధు, లింగస్వామి, ఎం మధు, విశ్వం, వేణుగోపాల్ రెడ్డి, సహదేవ్, శ్రీపతి రమేష్, ప్రసన్న తదితరులు పాల్గొన్నారు. విద్యుత్ సంస్థలో పనిచేస్తున్నటువంటి ఆర్టిజన్స్ కార్మికులు ఈరోజు నల్గొండ జిల్లా సర్కిల్ కార్యాలయం ముందు వంటవార్పు పెట్టి మహాధర్నా నిర్వహిస్తూ ఉన్నారు. ఈ పోరాటానికి సిఐటియు సంపూర్ణమైన మద్దతు తెలియజేస్తూ ఉంది. వాళ్ళ గొంతమ్మ కోరికలు కాదు, న్యాయమైన డిమాండ్లు. ఈరోజు ఆర్టిజన్స్ అందరిని కూడా పర్మనెంట్ చేయమని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నారు. గతంలోనే ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి రాకముందుకు 2 సంవత్సరాల క్రితం పోరాటం జరుగుతున్నప్పుడు టెంట్ శిబిరాలకు వచ్చి మేము మద్దతు ఇస్తాం, మేము అధికారంలోకి వస్తే మేము అందరినీ పర్మనెంట్ చేస్తామని చెప్పేసి ఎన్నికల వాగ్దానం కూడా చేశారు. వాళ్ళు పెట్టినటువంటి ఎన్నికల మేనిఫెస్టోలో ఆ విద్యుత్ సంస్థలో పనిచేస్తున్నటువంటి అన్ని రకాల ఆర్టిజన్స్ ఇతర ఉద్యోగులందరినీ కూడా పర్మనెంట్ చేయాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నా. ఈరోజు జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు ధర్నా కార్యక్రమం చేస్తున్నటువంటి ఆర్టిజన్ సోదరులకు మా 327 యూనియన్ తరఫున పూర్తి మద్దతు ప్రకటిస్తున్నాం. మరి వారు ఏవైతే హక్కులు ఉన్నాయో వాళ్ళకు దానికోసమే పోరాడుతున్నారు. మేము గొంతమ్మ కోరికలు కావు ఇవి. వాళ్ళు ఏమైనా అడుగుతున్నది ఏపీఎస్ఈబీ రూల్స్. ఏపీఎస్ఈబీ రూల్స్ అనేది ఏ సంస్థలో అయినా కానీ ఒకే రూల్స్ ఉంటాయి. మరి ఈ సంస్థలో స్టాండింగ్ ఆర్డర్స్ అని, మరి ఏపీఎస్ఈబీ రూల్స్ అని ఉన్నాయి. దాన్ని అది విరమించుకొని ఓన్లీ ఏపీఎస్ఈబీ రూల్స్ వాళ్ళకు వర్తింపజేసి వాళ్ళకి ఎటువంటి అయితే హక్కులు ఉన్నాయో వాళ్ళకు ప్రొవైడ్ చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తుంది. ఇందులో ముఖ్యంగా ఏంటి అంటే సంస్థలో మేము విపరీతంగా పనులు చేసుకుంటూ కష్టపడుతూ చావు కూడా వెనుకడుగు వేయకుండా, సబ్స్టేషన్లలో కూడా కనీస సౌకర్యాలు లేకున్నా కానీ సంస్థ గురించి పాటుపడుతూ సంస్థ గురించి నిరంతరము పనిచేస్తున్నటువంటి మాకు అందరికీ వర్తించే విధంగా రెగ్యులర్ ఉద్యోగులకు ఎలాగో ఉందో అలాగే వర్తించే విధంగా మాకు కూడా ఏపీఎస్ఈబీ రూల్స్ అమలు చేయాలనే ముఖ్య కార్యాచరణతోటి ఈరోజు వంటవార్పు కార్యక్రమం ఏర్పాటు చేయడమైంది. స్వాతంత్రం వచ్చి 79 సంవత్సరాలు అవుతుంది. బ్రిటిష్ కాలం నాటి రూల్స్ తేవడం చాలా దారుణము. అన్ని సంస్థలు ఒకే సంస్థలో ఒకే రూల్ అన్ని డిపార్ట్మెంట్లో ఉన్నాయి. కానీ మా ఆర్టిజన్లకు వర్తింపజేసిన ఈ స్టాండింగ్ రూల్స్ని తీసివేసి రెగ్యులర్గా ఏపీఎస్బీ రూల్స్ అమలు చేయాలని ఈ సందర్భంగా మేము జిల్లా జేఏసీ పక్షాన డిమాండ్ చేస్తున్నాము.